వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, మరి యొక్క నూతన సంవత్సరము రోజు మీ అందరినీ కలుసుకోవటం, మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకోవటం నేనెంతో ఆనందిస్తున్నాను. నా హృదయం చాలా సంతోషంగా ఉంది. మీ మధ్యకు వచ్చి దేవుని మాటలు అందించే భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రేమణ దేవుని వర్లరా, మనం ఉంటున్న ఈ కాలం ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. బంగారం విలువైనదా? కాలం విలువైనదా? టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. టైమ్ ఈజ్ మనీ అన్నారు. టయాన్ని దేంతో పోలుస్తున్నారు? సమయాన్ని దేంతో పోలుస్తున్నారంటే బంగారంతో పోలుస్తున్నారు. బంగారం విలువైందా కదా? విలువైంది. డబ్బు విలువైంది. బంగారం విలువైంది. దాన్ని టైంతో పోలుస్తున్నారు. నేనంటాను, డబ్బు కన్నా బంగారం కన్నా టైమే విలువైంది, సమయమే విలువైంది. మన దగ్గర ఉన్న బంగారం పోవచ్చు, దొంగలు దోచుకొని పోవచ్చు, లేదా మన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న దగ్గర అప్పులయ్యి దాన్ని తీసుకొని రాలేకపోవచ్చు, అలానే వెళ్ళిపోవచ్చు. అది మరలా దాన్ని సంపాదించుకోవాలంటే నీకేం కావాలి? సమయం, కాలం కావాలి. సమయం కావాలి. సమయం చాలా విలువైనది. సమయం లేదనుకో సంపాదించలేవు. నువ్వు దేవుని కోసం బ్రతకటానికి కూడా కాలం కావాలి. కాలం చాలా విలువైనది. కాలం ఎంతో ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 10, 20, 30, 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. వెళ్ళిన నీ కాలాన్ని తిరిగి తీసుకొని రాగలమా? పోయిన బంగారాన్ని సంపాదించుకోగలవు కష్టపడితే. పోయిన డబ్బును సంపాదించుకోగలవు కష్టపడి పని చేసుకుంటే. కానీ పోయిన కాలాన్ని మాత్రం అంబానీ తెస్తాడా? కోట్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర. ప్రధానమంత్రి మోడీ తెస్తాడా? ఎవ్వరూ తేలేరు. అది ఒక్క దేవునికి మాత్రమే సాధ్యం. హిజ్కియా గారు తన కాలాన్ని ముగించేటప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏమన్నాడు? నీ ఇంటిని చక్కబెట్టుకో, హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో అని ప్రవక్తను యెషయాను పంపించాడు. కానీ మరలా దేవుడు ఏం చేశాడు? అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. అంటే మనుషులందరి ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నా ఆయుష్ మీ చేతిలో లేదు, మీ ఆయుష్ నా చేతిలో లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. మీలో తెలివైన వారు ఎవరో గమనిద్దాం. క్రిస్మస్ ముందా, జనవరి ముందా? బాగా ఆలోచించి చెప్పండి. క్రిస్మస్ ముందా, జనవరి ముందా? ఏది చాలామంది క్రిస్మస్ అంటున్నారు, ఎవరో ఒకళ్ళు జనవరి అన్నారు. పండగ బాగా చేసుకుంటాం కానీ దాని స్థితిగతులు మాత్రం మనకి తెలియదు. జనవరి 1 ఈరోజు, ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చింది జనవరి. క్రిస్మస్కి జనవరికి ఎన్ని రోజులు? ఒక వారం రోజులు గ్యాప్, ఒక వారం రోజులు తేడా, అంతే. ప్రపంచం అంతా జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ క్రిస్మస్సు, జనవరి, రంజాను, ఈస్టర్. మిగతా పండుగలన్నీ చాలా ఉన్నాయి. మనకి ఉగాది, మన దేశంలో మన హిందూ సాంప్రదాయ ప్రకారం, హిందువుల ప్రకారం కొన్ని పండుగలు ఉన్నాయి. ఉగాది, సంక్రాంతి, శివరాత్రి. ఇవి కొన్ని ప్రాంతాలకు సంబంధించిన పండుగలు. కానీ క్రిస్మస్ అనేది, జనవరి 1 అనేది, రంజాన్ కానివ్వండి, ఈస్టర్ కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చేసుకునే
పండుగలు. మరి క్రిస్మస్ ముందా? జనవరి ముందా? అంటే క్రిస్మస్సే ముందంటున్నారు. జనవరి ఈరోజు. జనవరి మొదటి నెల మొదటి తేదీ. ఈరోజు ఈ సంవత్సరంలో ఫస్ట్ వచ్చిన పండగ జనవరి. మరి ఈ సంవత్సరంలో లాస్ట్ వచ్చే పండగ ఏది? మరి ఏది ముందు? ఏది ఎనక? మరి రివర్స్ చెప్పారే. ఆ? ఆలోచించండి. ప్రేమన దేవుని వర్లారా, టైం చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. మన జీవితం దేవుని యొక్క చేతిలో ఉంది. ఈ ప్రకృతిని కలిగించినప్పుడు దేవుడు రాయించిన మాటలను మనం చూస్తే చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం చివరి వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం చివరి వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ప్రేమన దేవుని వర్లరా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ కలిగించాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, గ్రహాలను, నక్షత్రాలను, భూమిని, ఆకాశమును, సమస్తాన్ని కలిగించాడు. నదులు, సరస్సులు, కొండలు, లోయలు, వీటన్నిటిని కలిగించి, అన్నిటిని కలిగించిన ప్రతి దినాన్ని మీరు ఆలోచిస్తే ప్రతి దినానికి కూడా ఇది మంచిది, ఇది మంచిది. ఆ మొదటి అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వస్తే దేవుడు చేసిన యావత్తును మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని రాయబడింది. దేవుడు చేసింది మంచికి చేశాడు. కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేలేకే, యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేలేకే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన మాట పౌలు గారితో చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనండి. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడేమో ప్రతిదినం చేసినప్పుడు ప్రారంభంలో ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని దేవుడు రాయించాడు. ఇక్కడ అంటున్నాడు దినాలు చెడ్డవి అంటే ప్రారంభములో, ప్రేమన దేవుని వర్లరా, ప్రారంభములో చేసిన కాలంకి, మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కాలానికి రోజులు ఏమైనా మారాయా? సూర్యుడు ఏమైనా మారాడా? భూమి ఏమైనా మారిందా? అన్నీ అవే. నక్షత్రాలు, గ్రహాలు సమస్తము అప్పుడు కలిగించినవే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కాలానికి కూడా ఉన్నాయి, నడిపింపబడుతున్నాయి. ప్రకృతి అంతా అదే. కానీ అప్పుడు మంచిదన్న దేవుడు, మంచిదని రాయించిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి దినములు చెడ్డవి. దేన్ని బట్టి? సూర్యుడిని బట్టి కాదు, చంద్రుడిని బట్టి కాదు, భూమిని బట్టి కాదు. ఎవరిని బట్టి దినాలు చెడ్డవి అంటున్నాడంటే మనుషులు. ఎందుకు దినాలు చెడ్డవైపోయాయి అంటే మనుషులను బట్టి చెప్తున్నాడు కాలాన్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ అంత్య దినాలు, మనమందరం ఉంది అంత్య దినాలలో, చివరి దినాలు, ముగింపు దినాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. మీరు ఒక్కొక్కటి గమనించాలి. మనుషులు స్వార్థప్రియులు ఉన్నారా లేరా? అక్కడెక్కడో ఎందుకు ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉన్నారు. స్వార్థప్రియులు. 2 ధనాపేక్షులు. 3 బింకములాడువారు. 4 అహంకారులు. ఇంకా దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివాడు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు,
క్రూరులు, స్వజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈడ 15 బిరుదులు ఇచ్చాడు. ఎవరికి? మనుషులకు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కాలంలో అప్పుడున్నారండి, ఇప్పుడు లేరు అని అంటారా? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ప్రేమణ దేవుని వర్లరా, దినములు చెడ్డవి అంటే మీరు సోమవారం మంచిది, శుక్రవారం మంచిది, ఇవి కాదు చూడమంటుంది. 2023వ సంవత్సరం గతించిపోయింది. 2023వ సంవత్సరం గతించిపోయింది. 2024లోనికి ప్రవేశించాం. నువ్వు భూమిని తిప్పితే వచ్చిందా 2024? నేను భూమిని తిప్పితే వచ్చిందా? ఎవరు తిప్పితే వచ్చింది? దేవుడు తిప్పితే వచ్చింది. రోడ్ల మీద తాగి తిరుగుతా రాత్రి 12 గంటలకి, 1 గంటకి కేకలు వేస్తూ, అల్లర్లు వేస్తూ, వేళ్ళు వేస్తూ, ఈడేదో భూమిని తిప్పినంత ఫీలింగ్ ఇస్తున్నాడు. నిజమా? దేవుని కష్టం అది. దేవుడు త్రిప్పుతున్నాడు భూమిని. తన కక్షలో అది కరెక్ట్గా తిరగాలి. గంటకి 1,24,011 గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది. 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. బస్సు ఎంత వేగం వెళ్తుంది? 50, లేదు మహా అంటే 60. ట్రైను 100, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళుతుంది. ఇంకా ఆకాశంలో వెళ్ళే విమానం అనుకోండి, ఎంత స్పీడ్తో వెళుతుంది? మహా అంటే 400, 500 గంటకి దాని స్పీడ్. కానీ ఈ భూమి ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసా? 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతుంది. 24 గంటల్లో తన చుట్టూ తాను తిరగాలి. 365 రోజులకు సూర్యుడు చుట్టూ తిరిగి రావాలి. ఎంత కష్టం ఆలోచించండి. ఎంత పెద్ద భూమి, నీ కనుచూపు మేర నువ్వు ఎంత దూరం నడవగలిగితే అంత దూరం, నీ జీవిత కాలం అంతా నడిచినా అయిపోనంత భూమిని దేవుడు చేశాడు. ఈ భూమిని నడిపిస్తున్నాడు. ఈ భూమి పైన ఎన్నో ఋతువులను, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇలా ఎన్నో కాలాలను రప్పిస్తున్నాడు. మనుషులు ఈ కాలాలను బట్టి పంటలు వేస్తున్నారు. ఎండాకాలం ఎవరు విత్తనాలు విత్తరు, వర్షాకాలం విత్తుతారు. ఎందుకు? కాలాన్ని బట్టి. అందుకే పౌలు గారు రోమా సంఘంలోకి రాస్తూ రాయబడిన మాటను మనం చదివితే అక్కడ ఏమంటున్నాడు? 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి ఏ నిద్ర మేలుకును వేళైనదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అదేంటి? విశ్వాసులమైనప్పటికంటే, విశ్వాసులంటే రక్షణలోనికి వచ్చారా లేదా? వచ్చారు కదా. విశ్వాసులను ఎవరినంటారు? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే రక్షింపబడ్డట్టు. మరి రక్షణలో ఉన్న వారికి ఇంకా మరలా రక్షణ అంటున్నాడు. మీరు విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు మరీ సమీపముగా మీకు రక్షణ సమీపముగా ఉన్నది. నువ్వు బాప్తిజం తీసుకోగానే రక్షణ అయిపోయింది అనుకుంటే పొరపాటు. చాలా మందికి తెలియదు. నేను బాప్తిజం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, నాది కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి? 10వ అధ్యాయం 32వ వచనంలో, 22వ వచనంలో, మత్తయి సువార్త 10:22 ఏమన్నాడు? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. నాకు రక్షణ వచ్చింది కదని చెప్పి నువ్వు సంఘానికి రాకుండా బాప్తిజం తీసుకున్నాను, ఏదో నెలకొకసారి, వారానికి ఒకసారి వెళ్ళి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటే అయిపోయింది,
నేను రక్షణలో ఉన్నాను, బాప్తిజం తీసుకున్నాను, నేను ఇంకెక్కడ తిరిగినా ఏం చేసినా నాకేం ఇబ్బంది లేదు, ప్రభువు కాపుదల ఉందనుకొని పొరపాటున దేవుని సంఘాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అనుకో, నీకు రక్షణ ఉండదు. ఎక్కడ అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు నువ్వేం సహించాలి? సంఘంలో నీ సోటిపోటి మాటలు ఎన్నో అంటారు. లోకంలో వాళ్ళు అనొచ్చు, సంఘంలో వాళ్ళు అనొచ్చు. నీ తోటి సహోదరి గాని సహోదరుడు గాని నిన్ను కించపరిచే మాట అనొచ్చు, దూషించవచ్చు, నీవు చేయని అపనిందను నీ మీద వేయవచ్చు. కానీ నువ్వు త్రొట్టిల్లిపోకూడదు, కృంగిపోకూడదు, నిలబడాలి. నువ్వు చివరి వరకు, నీ తుది శ్వాస వరకు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అప్పుడు నీకు రక్షణ కంప్లీట్ అయింది. బాప్తిజం తీసుకున్న కాడి నుంచి ఏంటంటే రక్షణలో కొనసాగుతూ ఉన్నావు, ఇంకా పూర్తి రక్షణ కంప్లీట్ కాలేదు. రక్షణలో కొనసాగుతూ ఉన్నావు. సంఘములో ఉండి ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో ఉంటే నువ్వు రక్షణలో కొనసాగుతూ ఉన్నావు. బాప్తిజం తీసుకోగానే రక్షణ వచ్చేసింది, అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఇక్కడ అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతారు. ప్రేమ దేవుని, మన తుది శ్వాస వరకు దేవుని కోసం బ్రతికితేనే నువ్వు రక్షింపబడినట్టు. చనిపోయిన చివరి క్షణంలో నువ్వు చనిపోగానే నీకు దేవదూతలు, లాజరును ఎలా ఆహ్వానం పలికి దేవుడు పరదేశంలోనికి తీసుకుని వెళ్ళాడో, మనము కూడా కళ్ళు మూసిన వెంటనే మనకు దేవదూతలు ఆహ్వానం ఉండాలి దేవుని ద్వారా. అప్పుడు నీవు పరలోకానికి అర్హతను సంపాదించిన వాడవుతావు, సంపాదించిన దానవుతావు. అలా కాకుండా ఈరోజు జనవరి 1 వచ్చింది కదా, 2024 వచ్చింది కదా, వచ్చిన వెంటనే సంవత్సరం అంతా అయిపోయిందంటే కుదురుతుందా? కుదరదు. ఈ 2024 సంవత్సరం అంతా నువ్వు బ్రతికి దేవుని కార్యక్రమాల్లో ఉంటే, రక్షణలో ఉంటే, ఈ సంవత్సరం అంతా ఉన్నట్టు ఒక్కరోజు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి ఏ పాపం చేయకుండా, ఏ అబద్ధం ఆడకుండా, ఏ మోసం చేయకుండా ఒక్కరోజుండి నేను సంవత్సరం అంతా ఉండానంటే చెల్లుతుందా? చెల్లదు. నిన్న మీరు అన్నం తిన్నారా? తిన్నాం. నిన్నంతా తింటానే ఉండాలి. అలా ఉండదు. కొన్ని వాటి పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ప్రకృతిని కలిగించినప్పుడు ప్రారంభంలో అన్ని మంచిది 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 అన్నాడు. ఆ తరువాత చూస్తే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దినములు చెడ్డవి మారిపోయాయి. ఎవరిని బట్టి? మనుషులను బట్టి. నువ్వు బ్రతికి ఉన్న ప్రతిరోజు మంచిదే. ఏదో అయ్యవారి దగ్గరికి వెళ్ళి పెళ్ళి అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఏమంటారు? ఆయన ఏమంటారమ్మా? పంతులు గారా? ఆయన దగ్గరికి వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. అయ్యా పలానా రోజు పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆ రోజు ఏదో ఒక టైంలో అనుకోరు, మరలా ఏం చేయాలి? అదే మనుషులు
నాకు కూడా చేయమన్నాడు. ఏం చేసావు? ఆయనకి ఎలా చేయాలి? ఏమండి మీరు చెప్పేది బాగానే ఉంది. యేసుక్రీస్తు పుట్టినరోజున ఆయన పడతామంటున్నారు. మరి ఆయన ఇక్కడ లేడు కదా, నువ్వు చెప్పు, 5,000 10,000 నేను తీసుకొస్తాను, ఆయన తీసుకొచ్చి పెడితే నాకు ఉన్నదంతా పెట్టి చేస్తాను ఆయన అన్నాడు. యేసుక్రీస్తు లేడు కదా ఆయనకు భోజనం పెట్టడానికి, లేదా ఆయన బట్టలు ఇవ్వడానికి, ఆయన మన మధ్య లేడు కదా, మరి అలాంటప్పుడు ఎలా పెట్టమంటారు అని మీరు అడిగితే, మనం అడిగితే ప్రభు అంటున్న మాట ఏం చేయమన్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. 36వ వచనం చూడండి. 35వ వచనం చూడండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఇప్పుడు అడుగుతున్నారు నీతిమంతులు ఎక్కడ? మనం పరదేశంలోనికి వెళితే, లేదా దేవుని సన్నిధికి వెళితే, అక్కడ దేవుని సింహాసనం ఎదుట నిలవబడితే, అప్పుడు నీతిమంతులతో అంటున్నాడు. రాజు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, ఆకలి వేస్తే ఆహారం ఇచ్చారు, చెరసాలలో ఉన్నాను, నా యొద్దకు వచ్చారు, రోగినై ఉంటిని, నా యొద్దకు వచ్చి నన్ను పరామర్శించారు ఆయన చెప్తున్నప్పుడు ఈ నీతిమంతులు అంటున్నారు, నువ్వు ఎప్పుడు రోగివై ఉన్నావు, నీ యొద్దకు వచ్చాం, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే నీకు ఆహారం పెట్టాం, ఎప్పుడు నీవు దిగంబరివై ఉంటే నీకు బట్టలు ఇచ్చాం అని ఈ నీతిమంతులు అడుగుతున్నారు. చదువు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట ఉండుట చూచి నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నిశ్చయముగా నాకు చేసినట్లే. నువ్వు యేసు ప్రభువుకు బట్టలు ఇవ్వటం అంటే ఏం చేయాలా? ఏం చేయమంటున్నాడు? లేని వారు ఉన్నారు నీ పక్కనే కూర్చున్నారు, నీ ఊరిలోనే ఉన్నారు, నీ సంఘంలోనే ఉన్నారు, వాళ్లకు నువ్వు చేయాలి. వాళ్లకు నువ్వు ఇచ్చావనుకో, నాకు ఎంత గొప్ప అవకాశం, ఎంత గొప్ప అవకాశం. నిజంగా యేసుక్రీస్తు వారికి మనం బట్టలు ఇవ్వాలంటే ఇవ్వగలమా? ఇవ్వలేము. యేసుక్రీస్తు వారికి భోజనం పెట్టాలంటే పెట్టగలమా? పెట్టలేము. అవకాశం లేదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? రే, ఇదిగో నీ కళ్ళ ముందు కనిపించే నీ సహోదరికి నువ్వు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. అప్పుడు ప్రభు మన ఎదురుగా ఉండి నాకు బట్టలు ఇవ్వు అంటే ఆలోచిస్తామా? మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, వాళ్ళు ఏదడిగితే అది వెంటనే కాదనకుండా తడువు చేయకుండా ఇస్తాం. అవునా కదా? ఇస్తే నాకెట్లా, ఇది ఇస్తే నాకు ఉంటుందా లేదని ఇవన్నీ ఆలోచిస్తామా? ప్రేమించిన వారి దగ్గర వెంటనే ఆలోచించకుండా, మారు మాట మాట్లాడకుండా ఇస్తాం. మరి ప్రభువు చెప్పాడు, ఇదిగో తోటి సహోదరుని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించమన్నాడు.
ఆకలితో ఉంటే ఆహారం పెట్టమన్నాడు, దిగంబరిగా ఉంటే బట్టలు ఇవ్వమన్నాడు, భేద స్థితిలో ఉంటే వారిని ఆదరించమన్నాడు, రోగంతో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వారికి కావలసిన అవసరతలు తీర్చమన్నాడు. చేస్తున్నావా? ఆయన పేరు చెప్పుకొని మనం పండగ చేసుకుంటున్నాం, కానీ ఆయన చెప్పింది మాత్రం చేయటం లేదు. ఆయన చెప్పింది మాత్రం చేయటం లేదు. ఆయన మన హృదయాలలో నివసించాలి అంటే మనం ఆయన మాటలను మన హృదయములో నింపుకోవాలి. అప్పుడు మన హృదయాలలో ఆయన ఉంటాడు. అప్పుడు ఉంటాడు. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం ఎంతమంది తెలుసుకున్నారు? ఏదో లోకంలో ఉన్నవాళ్ళు గనక దేవుడిచ్చినవే దేవునికి తీసుకుపోయి పెట్టినట్టు. కాయలు ఎవరిచ్చినాయి? దేవుడిచ్చినవి. పువ్వులు ఎవరిచ్చినాయి? దేవుడిచ్చినవి. అన్ని దేవుడిచ్చినవే. ఆయన ఇచ్చినవి ఆయనకి తీసుకొని పెట్టి మరలా ఈ మనమే తింటాం. అప్పుడు లోకస్తులకి మనకి తేడా ఏమైంది? నువ్వు ఒక క్రైస్తవురాలువి, క్రైస్తవుడు అయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వింటున్న మాటలు నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలి. బోధించుతున్న నేను పాటించాలి, వింటున్న మీరు కూడా పాటించాలి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం, కాలం చాలా విలువైనది, శ్రేష్టమైనది. మంచి చేసేదానికి కూడా ఒక కాలం కావాలి. తెలివిగా ఉండాలి. ఎలా అంటే నువ్వు చేసే పని కరెక్ట్ గా టైం చేయకపోతే అది చెడిపోతుంది, పాడైపోతుంది. భోజనం వండి పెట్టాం, మంచి భోజనం చేసాం, మంచి భోజనం చేసాం, చికెన్ తీసుకొచ్చి మంచి బిర్యానీ చేసాం. ఒక 100 మందికి పెట్టాలని అంతా రెడీ చేసి వండి పక్కన పెట్టి 2 రోజుల తర్వాత పెడదాం అనుకున్నాం అనుకో, పనికొస్తుందా? తినగలవా? ఉపయోగపడదు. అంటే మంచి పని చేసేది కూడా టైంకి చేయాలి. అవునా కాదు? టైం చాలా ముఖ్యం. టైంకి చేయాలి. సరే 2 రోజులు వద్దులండి, చెడిపోకుండా ఉంటది కదా. సాయంత్రానికి అయితే సాయంత్రం వండారు, తీసుకుని వెళ్ళి భోజనం టైంలో పెట్టాలి. అలా కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటలకు తీసుకుని వెళ్ళి పెట్టారు అనుకో, ఎవరుంటారు ఆ టైంలో? ఎవరు వస్తారు? ఎవరు రారు. అది పడుకునే టైం. అంటే నువ్వు ఎప్పుడు పెట్టాలి? పెట్టాలనుకుంటే టైంకి పెట్టాలి. మధ్యాహ్నం, రాత్రి 8, 9 గంటలు, 10 గంటల టైంలో, తినే టైంలో పెట్టాలి. మంచి పని చేయడానికి కూడా టైం కావాలి, సమయం కావాలి. సమయం దాటిపోయిందనుకో చెడిపోయే ప్రమాదం ఉంది, ప్రాణం పోయే ప్రమాదం కూడా తెలుసా? టైం విలువ తెలియక చాలా మంది టైం పాస్ చేస్తున్నావా? దేవుడిచ్చిన సమయం విలువ తెలుసుకోవాలి. విలువ తెలియకుండా బ్రతికితే బంగారం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, భార్య విలువ తెలుసు, భర్త విలువ తెలుసు, పిల్లల విలువ తెలుసు, వీటన్నిటి విలువలు తెలుసుకున్న మనం దేవుడు మనకిచ్చిన సమయం విలువ తెలుసుకోకుండా సంవత్సరాలు 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 మింగేస్తున్నాం, బ్రతికేస్తున్నాం. మరి బ్రతుకుతున్న ఈ కాలంలో దేవుని కోసం ఎంతకాలం బ్రతికావు? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళి ఇప్పటి వరకు గడిచిన కాలంలో దేవుని కోసం నేను ఏం చేశాను, దేవుని కోసం ఎంతవరకు బ్రతకగలిగాను? ప్రేమణ దేవుడిచ్చిన ఈ కాలంలో మన జీవితం ఇప్పటికి 20, 30, 40, 50 సంవత్సరాలు ఆయుష్ అయిపోయింది. ఉన్న మిగిలిన కాలం ఎంతో ఎవరికి తెలియదు, దేవుని చేతిలో ఉంది. ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు? మొదటి మానవులైన వారికి ప్రారంభంలో ఎన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు? సుమారుగా 1000 సంవత్సరాలు. ఆదాము గారు బ్రతికిన కాలం ఎంత? 939 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? మెతుషల, 969 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఆ కాలంలో అంత ఆయుష్నిచ్చిన దేవుడు మనుషుల ఆయుష్ను సడన్ గా తగ్గించటానికి ప్రారంభించాడు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లకి
ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేశాడు? ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేశాడు? 1000 నుంచి ఒక్కసారిగా 120 సంవత్సరాలకు కట్ చేసేసాడు. ఎందుకు? మనుషుల జీవితాలు సరిగా లేవు, బాగోలేవు. ఆనాడు 1000 సంవత్సరాలు ఆయుష్నిచ్చిన దేవుడు నోవాహు గారి కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలకు తగ్గించేశాడు. ఆ తరువాత మోషే గారి కాలానికి వచ్చేలేకే ఎంత కాలం చేశాడు? మోషే గారి కాలానికి వచ్చేసరికి ఎంత ఆయుష్నిచ్చాడంటే మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. మోషే గారి కాలానికి వచ్చిన కీర్తనల గ్రంథం మోషే గారు రాసింది, మోషే గారు చేసిన ప్రార్థన. కీర్తనల గ్రంథం అనగానే అంతా దావీదు గారే రాశాడు అనుకోకండి. ఆసాబు గారు రాశారు, కోరాహు కుమారులు రాశారు, మన ప్రసంగి గారు రాశాడు, ఇంకా కొంతమంది రాసినవి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే మోషే గారు రాసిన కాలానికి మనం చూస్తే 70 సంవత్సరములు లేక అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. 1000 సంవత్సరాలలో నుంచి 70-80 సంవత్సరాలకు ఆయుష్ కుదించబడింది. ఎందుకు? వీళ్ళకి ఎంత ఆయుష్నిచ్చినా వీరు నా కోసం బ్రతకటం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇంత ఆయుష్ని? తగ్గించేస్తున్నాడు. నరులు తమ అక్రమ కార్యాల విషయములో మరీ బరి తెగించి ఉన్నారు. ఇక ఎంత చెప్పినా వినకుండా ఉన్నారు. ఎప్పటి నుంచి అంట? బాల్యము నుంచే వారి హృదయము చెడ్డదయ్యింది. బాల్యము నుంచే చెడ్డదైపోయింది. ఈరోజు మనుషులను చూడండి, చిన్నవాడిని గదిలిచ్చిన పెద్ద పెద్ద మాటలు, బూతులు, భయంకరంగా యూట్యూబ్లు, సెల్ ఫోన్లు, వీటన్నిటిని చూస్తూ చెడిపోతుంది సమాజం. అందుకే దేవుడు త్వరగా ముగించేయాలనుకున్నాడు. త్వరగా ముగించేయాలనుకున్నాడు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉందంట? ఒక్క దినము. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్క దినముగా ఉన్నది. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 సంవత్సరాల కంటే శ్రేష్టమైనది అన్నాడు. ప్రారంభములో 1000 సంవత్సరాలు ఇస్తే ఒకరోజు 1000 సంవత్సరాలు అనుకోండి. ఆ ఒక రోజులో, ఒక రోజుకి 24 గంటలు. 24 గంటల్లో మనము ఆఫ్ చేసామనుకోండి, ఎంత? 1000 సంవత్సరాలు ఆఫ్ ఎంత? 500. అంతేనా? 1000 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు, 500 సంవత్సరాలు ఆఫ్. అంటే ఒక రోజులు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలుగా ఉన్న, 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక్క రోజుగా ఉన్న. ప్రారంభంలో ఆదాము అవ్వలు ఆనాటి కాల మనుషులు 1000 సంవత్సరాలు అనుకుంటే దేవుని దృష్టిలో ఒక్కరోజు అయితే ఒక్క రోజులో సగం ఎంత? 12 గంటలు. 1000లో సగం 500, ఒక రోజులో సగం 12 గంటలు. 12 గంటలు. మరి అప్పుడు 500 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే లేదు. 500లో సగం ఎంత? 250. 250. 250 రోజుల్లో గంటల్లోకి తీసుకొని రండి. ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు. 6 గంటలు. 250 సంవత్సరాలు ఆయుష్ అనుకుంటే మన దృష్టిలో, దేవుని దృష్టిలో 6 గంటలు. నోవాహు గారి కాలానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు చేసాడని నిన్ను? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎన్ని గంటలు వేసుకోవాలి? 3 గంటలు. 120 సంవత్సరాలు బ్రతికితే దేవుని దృష్టిలో 3 గంటలు. 3 గంటలు. 60 సంవత్సరాలు బ్రతికేవనుకో, అప్పుడు ఎన్ని గంటలు? గంటన్నర. నీ జీవితం, నా జీవితం భూమి మీద ఎంతో తెలుసా? గంటన్నర. ఈ గంటన్నర కోసం ప్రాకులాడి, ఎంపర్లాడి, వాళ్ళ మీద గొడవలు, వీళ్ళ మీద గొడవలు, ఇంటి మీద గొడవలు, బజార్లో గొడవలు, పొలంలో గొడవలు. ఆఫ్టర్ ఆల్ గంటన్నర కోసం ఎంతగా తప్పించిపోతున్నావా? యేసుక్రీస్తు వారికి ఎంత టైం ఇచ్చాడు? 45 మినిట్స్. 33 సంవత్సరాలు బ్రతికాడు. అంతే కదా? ఆయనకి ఇచ్చిన సమయం ఎంత? 33.5 సంవత్సరం. ఇప్పుడు గంటల్లోనికి తీసుకొచ్చామనుకో, ఎంత సమయాన్ని ఆయనకి ఇచ్చినట్టు? 45 నిమిషాలు. 3/4 గంట.
45 నిమిషాలు ఎంతసేపు అవుతుందండి? నేను ఇక్కడ నుంచొని మాట్లాడిన సేపట్లో 45 నిమిషాలు అయిపోతుంది. యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆ 45 నిమిషాల కాలములో దేవుని కోసం దేవుని పనిని చేసి ఎన్నో ఆత్మలను రక్షించి తనకు ఇచ్చిన ఆయుష్ను ముగించుకునే లోపు మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి తిరిగి తన పనిని ముగించుకుని వెళ్ళిపోయాడు. మరి దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండలేక కొద్ది ఆయుష్ని చేశాడు. మన ఆయుష్ని కొద్దిగా చేశాడు, కుదించాడు, తగ్గించాడు. నరుల ఆయుష్ కాలం ఏపాటిదంటే కూలివాని దినముల వంటిది. మనం సంవత్సరం అనగానే చాలా పొడవునుంది అనుకుంటాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఎండాకాలం ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. ఎందుకు? వేసవి సెలవులు వస్తాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవడబ్బా సంవత్సరం ఇంత పొడుగును పెట్టాడు, మరలా ఎండాకాలం వచ్చేసరికి చాలా దినాలు ఉంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడేమవుతుందో తెలుసా? సంవత్సరం అనేసరికి అప్పుడే అయిపోయిందా? చిన్నపిల్లలకేమో ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, సెలవులు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళేమో పని బిజీలో ఉండి అప్పుడే సంవత్సరం అయిపోయిందంటే అయిపోయింది. సంవత్సరంలో 12 నెలల్లో ఏ నెల ఒక నెల మిస్ కాలేదు. అన్ని నెలలు కరెక్ట్గానే వచ్చాయి. దేవుడిచ్చిన ఈ ఆయుష్లో మనకిచ్చిన ఆయుష్ కాలం అల్పమైనది. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, ఈ రోజు మనది కాదు, నిన్నటి వారమే. మనకు ఏమీయు తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నీతో బయటికి వెళ్ళేవనుకో, ఎండ సమయంలో బయటికి వెళ్ళేవనుకో, నీతో నీడ ఉంటుంది. ఆ నీడ ఎంతసేపు ఉంటుంది? ఎండ ఉన్నంతసేపు ఉంటుంది, లేదా నువ్వు ఉన్నంతసేపు ఉంటుంది. ఆ నీడ ఎప్పుడైనా నీకు సహాయపడిందా? నీ నీడ నీకు సహాయపడిద్దా? బట్టలు ఉతికిద్దా? అంట్లు తోమిద్దా? అన్నం కూర చేసిద్దా? నీకు ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల. కానీ మనిషి జీవితం కూడా ఎలాంటిదంటే నీడ వంటిది. సూర్యుడు అస్తమించే లోపు నీడ వెళ్ళిపోతుంది. మీ దినాలు కూడా అలాంటివి అంటున్నాడు. 9వ అధ్యాయం 25వ వచనం. అదే గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవచున్నవి. ప్రేమణ దేవుని వల్లరా, పరుగువాడు పరిగెత్తేవాడు ఎంత స్పీడ్గా వెళుతున్నాడో మన దినాలు కూడా అంతే స్పీడ్గా వెళుతున్నాయి. నీకు సంవత్సరాలు మారినందువల్ల ఉపయోగం ఏమి లేదు. సంవత్సరం మారినందువల్ల ఉపయోగం ఏమి లేదు. నీకు ఎప్పుడు ఉపయోగం అంటే మన బ్రతుకులో మార్పు వచ్చినప్పుడు. బ్రతుకులో మార్పు రాకుండా 2024, 2025, 2026, 2030, 2050 వచ్చినా ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడు నీకు శ్రేయస్సుకరం, నీకు ఆశీర్వాదం అంటే ఇదిగో బ్రతుకును మార్చుకొని దేవునిలో మనం బలపడినప్పుడు నీకు శ్రేయస్సుకరం, మనకు ఆశీర్వాదకరం. నిజమైన ఆశీర్వాదం అది. దేవునిలో నువ్వు ఎదుగుతుంటే, నీ కుటుంబం దేవునిలో కట్టబడుతుంటే నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. 10 లక్షల ఆస్తి సంపాదిస్తే కాదు, కాలం విలువైంది, ఆస్తి కాదు విలువైంది. కాలం ఉంటే నువ్వు మరలా సంపాదించుకోవచ్చు. కాలమే లేకపోతే ఏం చేయగలవు? మరి ఎంత విలువైన కాలాన్ని ఇస్తున్న దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఆలోచించండి. ఎంత విలువైన కాలాన్ని దేవుడు మనకిస్తున్నాడు. భూమిని తిప్పుతున్నాడు, చంద్రుని తిప్పుతున్నాడు, గ్రహాలను తిప్పుతున్నాడు, వీటన్నిటిని నడిపిస్తూ మనకి కాలాన్ని ఇస్తున్నాడు. ఇంత కాలాన్ని ఇచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించావా? ఎవరన్నా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. ఎవరన్నా ఒక పూట భోజనం పెడితే వాళ్ళని ఆశీర్వదిస్తావు, నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అని. ఎవరైనా ఒక జత బట్టలు ఇస్తే వారిని కూడా ఆశీర్వదిస్తాం. కానీ ఎన్ని ఇచ్చిన దేవుణ్ణి, నీకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, త్రాగటానికి నీళ్ళు ఇచ్చాడు, పీలవటానికి గాలినిచ్చాడు. ఇన్నిటిని ఇచ్చిన దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు?
ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నావు. ఆయన ఇచ్చిన దినాలు, సంవత్సరాలు సంవత్సరాలు బ్రతికేస్తున్నావు. నీకంటే బలవంతులు, నీకంటే ధైర్యవంతులు, నీకంటే ఆరోగ్యవంతులు, నీకంటే అందగాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కరోనాతో లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించి గోరీల్లో వెళ్ళి పడుకున్నారు. డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, బలవంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, కానీ వాళ్ళందరూ వెళ్ళి సమాధుల్లో పడుకున్నారు. నిన్నెందుకు ఇంకా క్షేమంగా దేవుడు ఉంచాడో తెలుసా? ఈ 2024 సంవత్సరములోనైనా నువ్వు మారతావని, ఆయన కోసం బ్రతుకుతావని ఇంకా నిన్ను సజీవంగా భూమి మీద ఉంచాడు. నిజం ప్రేమ దేవుని వర్లారా, మనం మారినప్పుడే దేవునికి సంతోషం. మన జీవితాలు మార్చుకున్నప్పుడు దేవునికి సంతోషం. పండగ చేసుకోండి దేవుల్లో ఉండి, ఆనందంగా జీవించండి దేవుల్లో ఉండి. భార్య భర్తనందు ఆనందించు దేవుల్లో ఉండి, భర్త భార్యనందు ఆనందించు దేవుల్లో ఉండి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి కుటుంబం అంతా ఆనందంగా ఉండండి. ఎప్పుడు? దేవునిలో ఉండి. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానంటే నువ్వు పండగ చేసుకుంటావు. ఆ తరువాత నీకు ఎండగే, మరణించిన తరువాత ఎండగే. ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందే ఆనందించండి. ఆనందించవద్దనలా దేవుడు. ఆనందించండి. మీరు ఆనందం, మీ ఆనందం దేని యందై ఉండాలి? ప్రభువునందై ఉండాలి. ప్రభువునందుందా? బట్టలనందుందా ఆనందం? వండుకున్న వంటలనందుందా? ఈరోజు చాలా డెవలప్ అయిపోయారు. ఒకప్పుడు అన్నమే దొరకని పరిస్థితి, అవునా కదా? నేను నా చిన్న వయసులో మా నాన్న, నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో మా నాన్నగారు చనిపోయారు. ఎన్నో దినాలు పస్తులు పడుకున్న రోజులున్నాయి. ఆకలితో అలమటించిపోయి పస్తులు పడుకున్న రోజులున్నాయి. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేక చలిలోనే పడుకున్న రోజులున్నాయి. అన్నం దొరకని పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రజలు ఎలా డెవలప్ అయ్యారంటే అన్నం పడేసే స్థితిలోనికి వచ్చారు. ఇది డెవలప్. అన్నం దొరకని పరిస్థితి ఒకప్పుడు, ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే అన్నము ఎక్కువై పడేస్తున్నారు. ఎక్కడదనుకుంటున్నావు అది? దేవుని కష్టం. ఆకలితో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. వారికి పెట్టు, ఎందుకు పడేస్తావు వ్యర్థంగా? నీకు తగినంత మట్టుకే వండుకో. అన్నిటినీ ఇచ్చింది దేవుడు. అది దేవుని కష్టం, నీ కష్టం కాదు, నా కష్టం కాదు. నా కష్టం అండి, నేను కష్టపడి సంపాదించుకొని బ్రతుకుతున్నాను, నాకు దేవుడేమిచ్చాడు ఆయనని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నాకేమీ చేయలేదని. నువ్వు కష్టపడి సంపాదిస్తే నీకు వచ్చేది సాయంత్రానికి 500 లేదా 1000 రూపాయలు. 500 వచ్చిందనుకో, ఇంట్లో ఉన్న 5 ముక్కలు చేసుకొని 500 తినండి. ఆకలి తీరుతుందా? ఆకలి తీరుతుందా? తీరదు. ఆకలి తీరాలంటే ఏం చేయాలి? అన్నం తినాలి. అన్నం కావాలంటే నీకు ఎవరు పండించాలి? దేవుడు. గాలినివ్వాలి, వర్షాన్నివ్వాలి, నీరునివ్వాలి, సూర్యునివ్వాలి. సూర్యుని వెలుగుతో ఈ పంటలు పండాలి. వీటన్నిటిని ఇస్తుంది దేవుడు. దేవుని కష్టం అది, నీ కష్టం కాదు. నీ కష్టం కాదు, దేవుని కష్టం. ప్రేమన దేవుని వల్ల దేవుడు ఇచ్చిన బ్రతుకుని దేవుని కోసం బ్రతకకుండా దేవుడు ఇచ్చిన ఆయుష్ని సంవత్సరాలు మింగేస్తున్నాం. ఎక్కడి నుంచైనా ఈ 2024 నుంచైనా నేను దేవుని కోసం బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని దేవుని కోసం నిలబడండి. చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు జనవరి 1 అని. చాలామంది ఏమంటారు? అమ్మా ఈరోజు నన్ను ఏడిపించగక్కు. ఎందుకు? ఈరోజు ఏడ్చాను అనుకో, నేను ఇంకా సంవత్సరం అంతా ఏడుస్తూనే ఉండాలి. నిజమా? ఈరోజు అన్నం తినకుండా ఉండు, సంవత్సరం అంతా అన్నం తినకుండా ఉండు, ఖర్చు అయిపోతుంది. ఖర్చు కాదు కదా. ఈరోజు అన్నం తినకుండా ఉండవు అనుకో, ఇక సంవత్సరం అంతా అన్నం తినవలసిన అవసరత ఉండదు. ఇది ఎంత అబద్ధమో అది కూడా అంతే. జనవరి 1 రోజు బ్రతుకున్నాం అనుకో, ఇక సంవత్సరం అంతా బ్రతికే ఉంటాం. ఎప్పుడు ఎవరు మరణం వస్తుందో తెలియదు. మూఢనమ్మకాలు. చాలా మంది మంచి నిర్ణయం తీసుకుంటారు జనవరి 1కి. ఇదిగో ఈ జనవరి 1 నుంచి మరలా వచ్చే జనవరి 1 కల్లా నేను బైబిల్ అంతా కంప్లీట్గా చదువుతాను. ఏమంటే చాలా మంది ఉంటారు, లోపల తెలుసు, బయటికి తెలియదు. చెయ్యమంటే చాలా మంది చెప్తారు. నేను ఈ సంవత్సరం ఎట్లాగైనా సరే 2024 సంవత్సరం బైబిల్ చదవటం ప్రారంభించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చివరి వరకు మొత్తం చదువుతాను అని చెప్పి మనసులో తీర్మానం చేసుకొని వాగ్దానం చేసుకొని ప్రారంభిస్తారు.
ఒక రోజు 2 రోజులు, వారానికి ఆగిపోయేవాళ్ళు కొంతమంది, 10 రోజులకు ఆగిపోయేవాళ్ళు కొంతమంది, నెలకు ఆగిపోయేవాళ్ళు కొంతమంది, ఆది కాండం ప్రారంభించి ఆది కాండమే కంప్లీట్ చేయనోళ్ళు ఇంకా ఎంతమంది. దేవుడు అనుకున్నాడు, అమ్మో నా కుమార్తె నా కుమారుడు వాగ్దానం చేశారు, ఈ సంవత్సరంలో నా మాటలన్నీ చదివేస్తారు, నేర్చుకుంటారు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి. మరి దేవుడు ఆశను తీరుస్తున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. కాలం ఎంత విలువైందంటే చాలా విలువైంది. కాలం చెల్లిందంటే ప్రమాదం కూడా. ప్రమాదం. మీరు వేసుకునే టాబ్లెట్లు ఉన్నాయే, మనం వేసుకునే టాబ్లెట్లు. రోగం వచ్చిందనుకోండి మందులు వాడతాం, అవునా కదా? వాటి ద్వారా నయం చేసుకుంటాం. మందులేం దెయ్యం పెట్టింది కాదు, దేవుడు పెట్టింది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు కలిగించింది. దయ్యం చీపురు పుల్లను కూడా తయారు చేయలేదు, నాశనం చేస్తాడు. నాశనం చేయటం తెలుసు వాడికి, బాగు చేయటం తెలియదు, అపవాది. ఈ ప్రకృతిలో మందులను పెట్టాడు దేవుడు, వాటికి ఎక్స్పైర్ డేట్ అని ఉంటుంది, తెలుసు కదా? అంటే కాలం చెల్లిపోతుంది. ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలు కాలం ఇస్తారు. నీ రోగం తగ్గటానికి వేసుకున్న మందే కాలం చెల్లిన తర్వాత వేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది, నీ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కనుక కాలం చాలా విలువైంది. కాలాన్ని అందుకే మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకును వేళైనదని ఎరిగి మర్యాదగా నడుచుకోండి, జాగ్రత్తగా నడుచుకోండి. మనము ఎన్ని సంవత్సరాలు గతించడం అనేది కాదు, క్రీస్తులోనికి నువ్వు వస్తే అది నీకు నూతనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఈ 2024లో పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని క్రీస్తులో మందేసుకుని వేళ్ళేసి గోల్ చేసి బైకులు సైలెన్సర్లు బీకేసి ఓ హంగామా చేసిన వాడికి కొత్త సంవత్సరం వచ్చిందా? పడుకొని నిద్రపోయిన వాడికి కూడా కొత్త సంవత్సరం వచ్చిందా లేదా? మరి అందరికీ వచ్చింది. ఈడేదో స్పెషల్ గా ఈడు తయారు చేసినట్టు చేస్తున్నాడు. ఆలోచించండి ప్రేమ దేవుని పరమగా ఉండాలి. ఎప్పుడు నువ్వు నూతన సృష్టి అంటే ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన వాడు నూతన సృష్టి, నూతనమైన వాడు. నూతనంగా నీ జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించాలి. మన జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించాలి. ఎందుకంటే మనల్ని పుట్టించింది దేవుడు, మనల్ని పుట్టించింది దేవుడు. మీలో ఎవరైనా నేను ఈ బోడువారిపల్లె గ్రామంలో స్త్రీగా పుట్టాలని పుట్టారా? లేదు. పురుషుడిగా పుట్టాలనుకుని పుట్టారు ఎవరైనా? లేదు. స్త్రీగా పుట్టాలన్నా పురుషుడిగా పుట్టాలన్నా అది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. నన్ను ఎందుకు ఆడదానిగా పుట్టించాడు అని చాలా మంది ఫీల్ అయిపోతా ఉంటారు. దేవుని సంకల్పం అది. దేవుని సంకల్పాన్ని ఎదిరించే వారముగా మనం ఉండకూడదు. పోనీ మీ అమ్మా నాన్న ఏమైనా నిన్నే కనాలనుకుని కన్నారా? అది లేదు. మన జీవితం వెనక, మన బ్రతుకు వెనక, మన పుట్టుక వెనక మన ప్రమేయం లేదు, మన తల్లిదండ్రుల ప్రమేయం లేదు, డాక్టర్ల ప్రమేయం లేదు, శాస్త్రవేత్తల ప్రమేయం లేదు. ఎవరి ప్రమేయం ఉంది? దేవుని ప్రమేయం. దేవుడు ఎప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు? ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడని మనం బైబిల్లో చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నీళ్ళు ఎట్టినా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడయ్యా అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, గ్రహాలను వీటన్నిటిని సృష్టించక మునిపే నువ్వు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. ఈ సృష్టి కలిగి శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 1500 కోట్ల సంవత్సరాలైతే దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమించాడంటే ఈ సృష్టిని కలిగించక ముందు 1500 కోట్ల సంవత్సరాలకు ముందు నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పటిది ప్రేమ? సృష్టిని కలిగించక ముందు ప్రేమ. నువ్వు క్రీస్తులో ఆయనకు కావాలి అని దేవుడు కోరుకున్నాడు గనకనే నువ్వు స్త్రీగా పుట్టావు, నువ్వు పురుషుడిగా పుట్టావు. ఇప్పటికి 20, 30, 40, 50 సంవత్సరాలు ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్నావు అంటే దేవుని దయ, దేవుని సంకల్పం, దేవుని యొక్క కృప వలనే ఇంకా బ్రతికి ఉన్నావు. దేవుని వలనే, దేవుని దయ వలనే నువ్వు బ్రతికి ఉన్నావు, నేను బ్రతికి ఉన్నాను. మన ఇష్టానుసారం కాదు, దేవుని ఇష్ట ప్రకారం నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. మరి ఆయన కోసం బ్రతుకుతున్నావు. ఆయన కోసం బ్రతుకుతున్నావా? నీ కోసం బ్రతుకుతున్నావా? నీకు తెలుసు బాగా. నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావో దేవుని కోసం బ్రతుకుతున్నావో నీకు తెలుసు బాగా. నా సంగతి నాకు తెలుసు, మీ సంగతి మీకు తెలుసు, ఎవరి సంగతి వారికి బాగా తెలుసు. కనుక నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావో నీ కోసం బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకో. దేవుడు అనుకుంటేనే కదండి ఈ లోకంలోనికి వచ్చింది. ఎవరైనా ఇదిగో నేను నిన్ను సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాను, 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానంటే అమ్మో, ఇక ఆ ప్రేమకి హద్దులుండవు, ఆ ప్రేమకి హద్దులుండవు. అమ్మో, నన్ను 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడా, ప్రేమిస్తుందా అని ఆశ్చర్యపోతామే. వారి ప్రేమకి దాసులమైతామే, లొంగిపోతామే. మరి కోట్ల సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న తండ్రి ప్రేమ ఏమి కావాలి? నువ్వు ఈ భూమి మీదకి రాకముందే నీకు అవసరమైన గాలిని, నీరుని, ఆహారాన్ని అన్నిటినీ సమకూర్చి, నీకు కావలసిన తండ్రిని, తల్లిని సమకూర్చి నిన్ను పుట్టించడానికి వారిని 20, 30 సంవత్సరాలు పెంచి పోషించి పెద్దవారిని చేసి నిన్ను ఈ భూమి మీదకి రప్పించాడు. నువ్వు ఈ భూమి మీదకి రావటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ తల్లిదండ్రులను పోషించాడు. నువ్వు ఈ భూమి మీదకి రావడానికి నీ తాత ముత్తాతలను పోషించాడు. వారిని అందరినీ పోషించుకుంటూ ఈ కాలంలో నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు. నిన్ను ప్రేమించాడు గనకనే నిన్ను భూమి మీదకి తెచ్చాడు. నిన్ను భూమి మీదకి తెచ్చాడు. వచ్చిన నువ్వు దేవుడు నాకు ఏం చేయలేదంటావా? దేవుడు నాకు ఏం చేయలేదంటావా? ఏమిందుకు చేయలేదు? చక్కటి అందమైన అపురూపమైన రూపాన్ని ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనివన్నీ చేసి మనకిచ్చాడు. గాలి తల్లి చేయగలదా? తండ్రి చేయగలడా? చేయలేరు. నీరు తల్లి చేయగలదా? తండ్రి చేయగలడా? చేయలేరు. సూర్యుడిని చేయలేరు, భూమిని చేయలేరు. వీటినన్నిటిని చేసింది ఎవరు? దేవుడు. ఎవరి కోసం? ఆయన కోసమా? మన కోసం, నీ కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ ప్రకృతిని చేశాడు. ఎంతో కష్టపడి చేశాడు. దేవుని కష్టం ప్రేమ దేవుని వల్ల. ఎంత కష్టపడి దేవుడు అన్నిటిని ఇస్తే అన్నిటిని అనుభవిస్తూ ఆరగిస్తూ నాకేమి దేవుడు చేయలేదంటావా? నాకేమి ఇవ్వలేదు దేవుడు అంటావా? దేవుడు అన్యాయం చేశాడు అంటావా? మీకు ఒక రాజు చెప్తాను. ఒక రాజు ఉన్నాడు, ఒక సామాన్యుడు ఉన్నాడు. ఈ సామాన్యుడు రోజు రాజును చూసి ఏర్చి పడుతున్నాడు, వ్యసన పడుతున్నాడు. వ్యసన పడుతూ వాడికేమో దేవుడు అన్ని ఇచ్చాడు. వారు ఆడు చిటికేసిన, చప్పట్లు కొట్టిన, ఎవరక్కడన్నా 10 మంది వచ్చి క్యూలో ఉంటారు. నాకు చూస్తే సరిగ్గా తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, ఉండటానికి సరైన ఇల్లే లేదు. ఆడికేమో రాజభవనం. దేవుడు నాకేమి ఇచ్చాడు అనే ఒక విధమైన ఫీలింగ్ తో ఉన్నాడు, ఒక రకమైన ఆలోచనతో ఉన్నాడు. దేవుని మీద వ్యసన పడుతూ ఉన్నాడు, అతని మీద వ్యసన పడుతున్నాడు. రాజు పరిపాలన చేస్తూ అసలు అతని పరిపాలన ఎలా ఉందో తెలుసుకుందామని సామాన్యుడిగా రాజవస్త్రాలు తీసేసి ఏదో తలగొడ చుట్టుకొని సామాన్యులాగా ఒక పంచె కట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఎవరో గమనించలేదు. వెళ్ళి కొంతమందిని అడుగుతూ ఉన్నాడు, మీ రాజ్యంలో మీ రాజు పరిపాలన ఎలా ఉంది అని.
చెప్తూ ఉన్నారు. ఆఖరికి వీడి దగ్గర కూడా వచ్చాడు. అయ్యా, మరి ఈ ప్రాంతంలో మీ రాజుగారి పరిపాలన ఎలా ఉంది, ప్రజలను బాగా చూసుకుంటున్నాడా అని చెప్పి అడిగినప్పుడు వీడు అంటాడు, ఆడికేమి లేండి. ఆడేవాడు? ఈయన ఎదురుగానే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆడికేమి లేండి రాజుకి, ఆడికి అన్ని బాగుంటాయి, అన్నీ ఉంటాయి, సైన్యం ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి రాజభవనం ఉంది, అన్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఈడ మా బాధలు ఆయనకి ఏం తెలుస్తుంది? మాకేమి లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి సరైన తిండి లేదు, ఉండటానికి సరైన ఇల్లు లేదు, మాకు దేవుడేమి ఇచ్చాడు, అన్యాయం చేశాడు అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, అయ్యా, ఆయన ఎక్కడి నుంచి ఆ స్థాయికి వచ్చాడంటే కింద నుంచి ఎన్ని అష్ట కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు, అవన్నీ ఆలోచన చేయవా అంటే, ఏం పడ్డాడండి కష్టం, దేవుడే అన్ని ఆయనకి ఇచ్చాడు, మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు అన్నాడు. సరే, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అంటున్నావు కదా, నేను ఒకటే అడుగు, 1 కోటి రూపాయలు ఇస్తాను, నీ దగ్గర ఉన్నది ఒకటి ఇవ్వు అన్నాడు. 1 కోటి రూపాయల? అవును, 1 కోటి రూపాయలు ఇస్తాను, నీ దగ్గర ఉన్నది ఒకటి ఇవ్వు అన్నాడు. ఏంటిది అడుగు ఇస్తా అన్నాడు. నీ కాలు ఇవ్వు అన్నాడు. నీ కాలు ఇస్తే నేను 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తాను నీకు అన్నాడు. ఇస్తాడా? ఎవడు? 1 కోటి రూపాయలు ఇస్తే కాలు ఇస్తాను అన్నాడు. 1 కాలు ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను, 2 కాళ్ళు ఇస్తే 2 కోట్లు ఇస్తాను అన్నాడు. భలేవాడివే నువ్వు, నా కాళ్ళు అడిగితే నీకు ఇస్తే నేనేం చేయాలి ఆయనని మరలా ఇటు తిరుక్కుని, మరి దేవుడు ఏమి ఇవ్వలేదన్నావే? 1 కోటి రూపాయలు కాలు ఇచ్చాడు, 2 కోట్లు కాళ్ళు ఇచ్చాడు. ఈ 2 కోట్లకి 2 కాళ్ళు అయితే మరి 2 చేతులు, గుండె, ఎన్నో అవయవాలు లోపల, కిడ్నీలు, వీటిని అన్నిటిని ఇచ్చింది ఎవరు? దేవుడు. వీటన్నిటిని విలువ కడితే ఎంత విలువ తెలుసా? ఈ భూమి మీద ఏది చాటి రాదు. దేవుడు నీకు ఇచ్చిన దేహం, అందమైన అపురూపమైన దేహం, ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు నాకేమి ఇవ్వలేదంటావా? ఇంత విలువైనవన్నీ ఇచ్చాడు కదా, ఏమి ఇవ్వలేదన్నా? అవి ఇచ్చేయి, ఇస్తానంటే వెళ్ళిపోతున్నాడు. మరి నిజంగా ఈ చెయ్యి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు, అమ్మ నాన్న కాదు. ఈ చేతికి 5 వేళ్ళు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీ దేహములో ఉన్న ఏ పార్ట్ కూడా ఎక్కడా అమ్మబడదు తెలుసా? నీ దేహములో ఉన్న ఏ పార్ట్, ఏ అవయవం కూడా ఎక్కడా దొరకదు. దేవుడు నిర్మాణం అది. మనుషులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎవరు తయారు చేయలేరు. ఇక్కడ ఇడ్లీలు అమ్మబడును అన్నది చూశారు, అవునా లేదా? ఇడ్లీలు అమ్మబడునని చూసాం. ఇక్కడ కిడ్నీలు అమ్మబడునని ఆడనుందా? ఉండదు. ఇంకో కిడ్నీ కావాలంటే మరొక మనిషిని ఆశ్రయించాలి, దేవుడు కలిగించిన మనిషిని. మనుషులు తయారు చేయలేరు. గుండె మరొక మనిషిది కావాలి. ఇలా అవయవాలన్నీ కూడా దేవుడు నిర్మించినవి, దేవుడిచ్చినవి. దేవుడిచ్చిన అవయవాలను దేవుని కోసం వాడక నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. ఈ అవయవాల వాల్యూ తెలిసిన దావీదు గారు రాసిన కీర్తన మనం చూడగలిగితే 139వ కీర్తన, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఏమవుతుందంట దావీదు గారికి? భయం కలుగుతుందంట, ఆశ్చర్యం కలుగుతుందంట. అసలు ఈ కళ్ళేంటి, ఈ ముక్కేంటి, ఈ నోరేంటి, నోట్లో పళ్ళేంటి, 32 పళ్ళు, వాటి మధ్య బెత్తడు నాలుక, మాట్లాడటం, లోపల గుండె, అవయవాలు, ఊపిరితిత్తులు. నా అంతరేంద్రియములను కలుగజేసిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఆయన దేహాన్ని చూసుకొని ఆయన భయపడిపోతున్నాడు, ఆశ్చర్యపడిపోతున్నాడు. దేవా, దీన్ని ఎలా చేసావయ్యా, ఎలా చేసేవయ్యా? ప్రకృతిలో ఏ పక్షికి, జంతువుకి, క్రూర మృగానికి లేనటువంటి అవకాశాన్ని, మాటను, భాషను నాకు ఇచ్చావు. ఏ పక్షికైనా భాష ఉందా? ఏ జంతువుకైనా భాష ఉందా? మనుషులకు ఎన్ని భాషలు అండి? హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, మలయాళం, కన్నడం, తమిళం, ఎన్ని భాషలండి? వీటన్నిటిని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు? ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. దావీదు గారు తన దేహాన్ని చూసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అద్దం ముందుకు వెళ్ళి నీ దేహాన్ని చూసుకొని ఏ రోజైనా దేవునికి కృతజ్ఞత చెప్పావా? దేవా, ఇంత అందమైన, అపురూపమైన, ఆరోగ్యవంతమైన దేహాన్ని నాకు ఇచ్చావు. దేవా, నీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు, థ్యాంక్స్ అని చెప్పావా? లేదే.
లేదే, చెప్పలేదే. దాన్ని చూసుకొని మురిసిపోతున్నావు. దీనికి ఏం పూయాలి, ఏమి రాయాలి, ఏమి కట్టాలి, ఏమి పెట్టాలి అని వీటి గురించి ఆలోచిస్తున్నావు. ఏమి ధరింప చేసుకోవాలని, దీన్ని అందంగా అలంకరించుకోవాలని చూస్తున్నావే కానీ దేవుడిచ్చిన దేహాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏ రోజైనా చెల్లించావా? ఏ రోజైనా చెల్లించావా? ఆయన అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాహుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు తన గ్రంథములో రాసుకొని నిన్ను ఈ భూమి మీదికి పంపాడు, మనల్ని ఈ భూమి మీదికి పంపాడు. ఏ కాలంలో పుట్టాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎప్పుడు మరణించాలి, నా దగ్గరకు రావాలి, దేవుడు తన గ్రంథములో రాసుకొని పంపించాడండి. నా దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములు రాసుకొని పంపించాడు దేవుడు. నువ్వు భూమి మీద దేవుని కోసం బ్రతుకుతావని, దేవుని కోసం బ్రతుకుతావని. మరి బ్రతుకుతున్నావా? దేవుడు ఇచ్చిన అవయవాలను దేవుని కోసం వాడుతున్నావా? లేదు. నువ్వు మంచి చీర కట్టుకుని వచ్చావనుకో, అందరూ ఏమంటారు? ఎక్కడ కొన్నావు అక్క, ఈ చీర బాగుంది అంటారు. మంచి నెక్లెస్ చేసుకున్నావు అనుకో, మంచి బంగారుది ఏదైనా చైన్ గోల్స్ చేసుకున్నావు అనుకో, ఎక్కడ చేయించావక్క, బాగుంది అంటారు. దండ బాగుంది, చీర బాగుంది. మరి నువ్వు బాగుండాలి అంటే ఏం చేయాలి? బ్రతుకు బాగుండాలి. క్రీస్తులో, దేవునిలో బ్రతుకు బాగుండాలి. మనం బాగుంటే మంచిదా, మనం కట్టుకున్న చీర బాగుంటే మంచిదా? మనం బాగుంటే మంచిది, మనం ఆరోగ్యంగా ఉంటే మంచిది. మనం బాగుండాలి. లోపలంతా కుళ్ళు కృతంత్రం, బయట మాత్రం అందంగా అలంకరంగా ఉంటాం. లోపల తెల్లని మహిమతో హృదయం తెల్లని పువ్వు వలె వికసించేదిగా ఉండాలి, స్వచ్ఛమైనదిగా ఉండాలి. కానీ లోపల మాత్రం కటిక చీకటి అన్నట్లుగా, కడుపులో లోపల దేహంలో ఎక్కడైనా వెళ్తుంటుందా? అంతా చీకటి ఉంటుంది. ఆ చీకటికి తగ్గట్టుగా చీకటి క్రియలనే మనుషులు అనుసరిస్తున్నారు. గాని దేవుడు ఇచ్చిన ఈ అందమైన అపురూపమైన రూపాన్ని దేవుని కోసం వాడి వెలుగును ధరించుకునేవారుగా ఉండటం లేదు. అందుకే మీరు నూతన సృష్టిగా మారాలి అంటున్నాడు. నూతనంగా ఉండాలి మన జీవితం క్రీస్తులో. ప్రేమ దేవుని వల్ల అక్కడ మనం చూడగలిగితే కింద ఫుట్ నోట్ లో ఒక చిన్న అక్షరాల్లో రాశాడు చూడండి, అదే పేరాలో అదే పేజీలో రాశాడు చూడండి. ఆయన అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నక్కడ ఒక్కటన్నక్కడ చిన్న ఫుట్ నోట్ లో ఒక నెంబర్ ఇచ్చాడు, చిన్న నెంబర్ ఇచ్చాడు. ఆ వచనంలో చూస్తే చిన్న నెంబర్ ఇచ్చాడు. దానికి అర్థం ఏంటో కింద చిన్న అక్షరాల్లో రాశాడు. ఏమని రాయబడింది? ఒక్కటైనను కాకమునిపే నా అవయములలో దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నువ్వు తల్లి గర్భములో ఉండగా దేవుడు తన గ్రంథములో రాసుకుంటున్నాడు. ఈ రోజు నా కుమార్తెకు కాళ్ళు వచ్చాయా, కాళ్లకు వేళ్ళు వచ్చాయా, వేళ్లకు గోళ్ళు వచ్చాయా, కళ్ళు వచ్చాయా, ముక్కు వచ్చిందా, చెవి వచ్చిందా, అన్నిటినీ తన గ్రంథములో రాసుకుంటున్నాడు. 9 నెలల కాలంలో తల్లి గర్భములో నీకు జరుగుతున్న నిర్మాణాన్ని దేవుడు పరిశీలించి తెలుసుకుంటున్నాడు, పరిశీలించి రాసుకుంటున్నాడు. అన్ని అవయవాలను ఇచ్చింది దేవుడు. మరి ఆయన కోసం బ్రతుకుతున్నామంటే ఆయన కోసం బ్రతకటం లేదు. ఆయన ఇచ్చిన ఆయుష్ని దిగమింగుతున్నాం, ఆయన ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాం, ఆయన ఇచ్చిన నీరుని తింటున్నాం, అన్ని ఆయన ఇచ్చినవి అనుభవిస్తున్నాం. నీకు భర్తనిచ్చాడు, నీకు భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. అన్నిటినీ ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమి సాధించలేదు. అన్నిటిని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి మన జీవితాన్ని దేవుని కోసం అర్పించుకునే వారముగా ఉండాలి ప్రేమ దేవుని వల్ల. అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, భక్తిగానే ఉన్నాను, మనుషుల మధ్య నటిస్తూ జీవితాన్ని గడిపేవనుకో, దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. ఆ అధ్యాయంలోనే మొదటి వచనాల్లో అంటాడు, 139 ప్రారంభ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అమ్మా, యెహోవా నీవు నన్ను పరిశీలించి
తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నాకు మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఒక తల్లి ఒక తండ్రి తమ పిల్లల నడకను ప్రవర్తనను పరిశీలిస్తారు. ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వీళ్ళు ఏటి మీద బేస్ అవుతున్నారని ఒక తల్లి తండ్రి బిడ్డలను పరిశీలించినట్లుగా, లేదా భార్య భర్తను పరిశీలించినట్లుగా, భర్త భార్యను పరిశీలించినట్లుగా, ఇవన్నీ భూమి మీద ఉన్న బంధాలు కాబట్టి మనం పరిశీలించుకుంటున్నాం. మరి దేవుడు ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడంట? నడకను పడకను అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఎంతగా పరిశీలిస్తున్నాడంటే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను మీకు. లోకాసువార్త 16:19 ఉంటాడు. ఎవరైనా? ధనవంతుడు ఒకడు ఉండెను. వాడు ఊదారంగు బట్టలు అవసరమండి. దేవుడు ఒక మనిషిని ఎంతగా పరిశీలిస్తున్నాడో ఈ వచనం చదివితే మనకు అర్థమైపోవాలి. ఏం చేస్తున్నాడంట? ధనవంతుడు ఎలా ఉన్నాడంట? ఊదారంగు బట్టలు. దాని క్వాలిటీ చెప్తున్నాడు. వాడు ఏ బట్టలు కట్టుకుంటున్నాడో దాని క్వాలిటీ చెప్తున్నాడు. ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు, దాని క్వాలిటీ ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నాడు? రంగు కూడా చెప్తున్నాడు. ఊదారంగు వస్త్రాలు. ఒక మనిషిని ఎంతగా పరిశీలిస్తున్నాడో దేవుడు ఒక్కసారి ఆలోచించండి. వాడు ప్రతి దినము సుఖంగా బ్రతికాడు, చచ్చాడు, నరకానికి వెళ్ళాడు. ఇలానే విందులు వినోదాలు చేసుకున్నాడు, ఎంతో మంది ఫ్రెండ్స్ తో ఆనందంగా జీవించాడు. కానీ చచ్చిన తరువాత అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఆ అగ్నిగుండంలో వేదన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, అరుపులు కేకలు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ లాజర్ను పంపించి తన వేణికొలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చు. అయ్యా, భూమి మీద నీకిష్టం వచ్చినట్టు బ్రతికావు కుమారుడా. దేవుడు అనుకున్న ప్రకారం బ్రతకలేదు. దేవుడు ఇచ్చిన జీవితం ప్రకారం బ్రతకలేదు. నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికావు. ప్రేమ దేవుని వల్ల ఇప్పుడు చాలా మరణాలు కూడా దేవుడు ఇవ్వకముందే పోతున్నారండి. దేవుడు ఇవ్వకముందే వెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక కాలాన్ని నియమిస్తే ఆ కాలం అంతా బ్రతకకుండా ముందే చనిపోతున్నారు. ఎలా అంటే గత మాసం డిసెంబర్ 25వ తేదీ రాత్రి మా అన్నయ్య గారి కుమారుడు, మా పెద్ద అన్నయ్య గారి కుమారుడు, వాడికి వయసు 30 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు, కొడుకు 8 సంవత్సరాలు, కూతురు 6 సంవత్సరాలు. కొడుక్కి 8 సంవత్సరాలు, కూతురికి 6 సంవత్సరాలు. భార్య ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మగారింటికి. రాలేదు. వీడు వెళ్ళాడు, అడిగాడు, వెళదాం రా అని అంటే, నేను ఈ పండగ అయిపోయినాక వస్తాను, రేపు వస్తాను, నువ్వు వెళ్ళిపోయాను. అప్పటికి వెళ్ళిపోయి నెల అవుతుంది, వెళ్ళిపోయింది. రాలేదు. 1-2 సార్లు వాళ్ళ అమ్మను పంపించాడు, రాలేదు. నేను రానాయని అంటుంది. కానీ ఆఖరికి వీడే వెళ్ళాడు. పండగ ముందు రోజు వెళ్ళాడు. వెళదాం రమ్మంటే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మాట్లాడారు. అయ్యా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కాచి ఒక్కరోజు ఉండండి, పండగ రోజు కదా, మా పిల్ల మా ఇంటి దగ్గర ఉంటే ఆనందంగా ఉంటుంది, ఒక్కరోజు నువ్వు, రేపు పంపిస్తామన్నారు. ఆ పాప కూడా రేపు వస్తానులేండి అని చెప్పింది. ఇక వీడు వచ్చేసాడు, మరలా వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. పండగ రోజే, క్రిస్మస్ రోజే వచ్చి ఆ ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల అందరికీ చెప్పాడు, రేపు నా భార్య వస్తుంది. ఆనందంగా ఉన్నాడు. రేపు నా భార్య వస్తుంది, నా పిల్లలు వస్తున్నారు, నాతో ఉంటారు అని చెప్పి అందరికి సంతోషంగా చెప్పుకున్నాడు. తల్లికి చెప్పుకున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఈ పండగ అయిపోయింది, ప్రార్థనకు పోయి వచ్చాడు. ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది, వాడు ఉన్నారు. వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడింటికి పంపించాడు. నువ్వు వెళ్ళి అక్కడ పడుకోపో, నేను ఎక్కడనే ఇక్కడ పడుకుంటాను అన్నాడు. వీడు ఒక్కడే ఇంట్లో పడుకున్నాడు. ఆమె వెళ్ళింది. రాత్రి 12 గంటలకు లేచి కూడా ఆ బజార్లో తిరుగుతూ ఉన్నాడు. చూశారు, చాలా మంది చూశారు. మరలా తర్వాత వెళ్ళి పడుకున్నాడు. రాత్రిపూట ఎప్పుడు సాతాను సంభవించిందో ఫ్యానుకు ఊరేసుకొని చనిపోయాడు. 30 సంవత్సరాలు, చిన్నపిల్లలు, ఫ్యానుకు ఊరేసుకొని చనిపోయాడు. సాతాను దాడి చేస్తుంది.
మీరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒంటరిగా ఉన్నారంటే వాళ్ళని విడిచిపెట్టకండి బాధలో ఉన్నప్పుడు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా గడపటానికి ఉన్నారంటే వాళ్ళని విడిచిపెట్టకండి. ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు దాడి చేస్తాడు. ఎలా? ఎవరున్నారు నీకు? నీకెవరున్నారని ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ భర్త నిన్ను పట్టించుకోవటం లేదు. నీ తల్లిదండ్రులా? నువ్వు చావైనా, రేవైనా వెళ్ళి అక్కడే ఉండు. వెళ్ళి అక్కడే ఉండు. ఇక్కడికెందుకు వస్తున్నావు? నిన్ను ఆ ఇంటికి ఇచ్చిన తర్వాత అక్కడ దానివే గాని ఇక్కడ దానివి కాదు. వాడు కొట్టినా, తిట్టినా అక్కడే పడి ఉండాలమ్మా. మా కుటుంబానికి అవమానం తేగాకమ్మా అని చెప్పి తల్లిదండ్రులంటే ఇంటికొస్తే భర్త పట్టించుకోకుండా, అత్తమామలు సూటిపోటి మాటలు, కడుపును పుట్టిన పిల్లలు పట్టించుకోకుండా ఇలా ఉన్నప్పుడు ఒంటరిగా ఉందనుకోండి దిగుల్లో, అప్పుడు ఈ అపవాది దాడి చేస్తుంది. దాడి చేస్తుంది. ఎవరున్నారని? నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఎవరున్నారని నీకు? ఈ ఫ్యాన్ కురేసుకొని చనిపోరాదు? లేదా ఇంటి మీద నుంచి దూకరాదు? ఏమవుతుందో? ఇలా ప్రేరణ ఇస్తుంది. కిరోసిన్ పోసుకొని అంటించుకో. ఇలా ఎంతో మందిని చంపుతుంది. ఇలా చంపటం వల్ల వాడికి ప్రయోజనం ఏందనుకుంటున్నారా? వాడికి చాలా ప్రయోజనం. ఎందుకంటే నువ్వు బ్రతికున్నావు అనుకో, ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒక రోజు యేసుక్రీస్తు మాటలు విని, రక్షకుడు మాటలు విని, నువ్వు బాప్తిజం తీసుకొని రక్షణలోనికి వచ్చి సంఘంలో ఉంటే వాడి ఖాతాలో నుంచి నువ్వు తప్పిపోతావు. నరకానికి వెళ్లకుండా పరలోకానికి అర్హతను సంపాదిస్తావు. నువ్వు పరలోకం వెళ్లకుండా ఉండటమే వాడికి కావాలి. అందుకే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాడు చంపటానికి ప్రయత్నిస్తాడు మనిషిని. వాడు చంపటానికి ప్రయత్నిస్తాడు. ఆ రాత్రి వాడు ఒంటరిగా ఉన్నాడు. ఒక్కడిని ప్రేరేపించింది. ఎవరున్నారని? నీ భార్య రాలేదు. నెల 2 నెలలు అయితే వెళ్ళిపోయి రాలేదు. నువ్వు మీ అమ్మను పంపించావు, ఇంకా ఎవరెవరినో పంపించావు, రాలేదు. అలాంటప్పుడు నీకెందుకు ఈ బ్రతుకు? పోరాదు. ఉరివేసుకున్నాడు, చనిపోయాడు. చనిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ పాపకు ఉంటే మహా ఉంటే 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, చిన్న వయసు, 2 పిల్లలు, తల్లి, తండ్రి లేడు మళ్ళా వాడికి. తండ్రి కూడా చనిపోయాడు. తల్లి ఒక్కతే ఉంది. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళే, 2 పిల్లలు ఉన్నారు. ఎంత కష్టం. వాడు చనిపోయి ఇలా ఉంటే రాత్రి ఫోన్ చేశారు మళ్ళా. ఏంటంటే పోలీస్ స్టేషన్లో వాడి సెల్లు ఉంది. ఆ సెల్లు ఇవ్వమని పోయి పోలీసులను అడిగితే వాళ్ళు 4,000 డబ్బులు కట్టి సెల్లు తీసుకుని పోమ్మని. వీళ్ళు రక్షకులు. వీళ్ళండి రక్షకులు. భక్షించేవాళ్ళు, శవాల మీద చిల్లర ఏరుకుంటారంటారు చూసారా? వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. ఇలాంటి దౌర్భాగ్యులే. అందరూ కాదు, పోలీసుల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, కాదని అంటలేదు. కానీ ఇలాంటి దౌర్భాగ్యులు శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లరి వాళ్ళు. 2 భర్తలను కోల్పోయిన స్త్రీలు వాళ్ళిద్దరు. పని చేసుకుంటే గాని తినటానికి లేదు, కడుపు నిండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గర 4,000 డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ తీసుకొచ్చిస్తారండి? ఎంత కష్టం. వాడిని పారేయటానికి, వాడికి ఏదన్నా అధ్యయన కార్యక్రమాలు చేయటానికి వారికే డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే మేమే కొంత ఇచ్చొచ్చాం. ఆలోచించండి. ఈ లోకం దౌర్భాగ్యమైంది. దేవుడు పరిశీలించి ప్రతి మనిషిని పరీక్షించి చూస్తున్నాడు. నీ జీవితాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, కానీ నువ్వు ఉన్న స్థితిగతులను అన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు నమ్మకంగా దేవుని కోసం బ్రతికితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద శ్రమలు అంటావా? అందరికీ ఉంటాయి. చిన్నవారికి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. శ్రమ లేని బ్రతుకు లేదు. ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది. ఆ శ్రమ ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది. మరణించిన తరువాత నువ్వు నిత్యరాజ్యానికి వెళతావు. లాజరు ఈ భూమి మీద ఎంత శ్రమ పడ్డాడు? తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు. అయినా దేవుని నీతిని విడిచిపెట్టలేదు. తినటానికి తిండి లేదు. లాజరు పరిస్థితి బాగుందా? మన పరిస్థితి బాగుందా? మన పరిస్థితి బాగుంది. లాజరు పరిస్థితి లేదు. తినటానికి తిండి లేదు. ధనవంతుడు రావాలి, వాడు తినాలి. తిన్నప్పుడు రొట్టె ముక్కలు జారి కింద పడాలి, వాటిని తీసుకొని తినాలి. ధనవంతుడు తినలేదనుకో, ఆ రోజు లాజరు పరిస్థితి ఏంటి? ఏం లేదు. ధనవంతుల సంగతి మనకు తెలుసు. ఎక్కడో ఫంక్షన్లకు వెళ్తారు, ఎక్కడో హోటల్లోనో ఎక్కడో తింటారు, వచ్చేస్తారు. ధనవంతుడు ఇంటి బయట ఉన్నాడు, లాజరు ఇంట్లో లేడు. ధనవంతుడు వచ్చేదో ఒక జ్యూస్ దాగి పడుకుంటాడు. ఆ రోజు లాజరు పని ఏం లేదు. ఖాళీ కడుపుతో ఉండాలి. ఒకవేళ తిన్నాడే అనుకో, రొట్టె ముక్కలు కింద పడాలి. పడతాయా? పడలేదనుకో ఖాళీ.
ఒకవేళ పడ్డా బాగుండయి అనుకో, వాళ్ళ దగ్గర ఉండే పనివారు తీసుకుంటారు. వాడి దగ్గర ఉండే పనివారు తీసుకుంటారు. లాజరు ఖాళీ. పోని పడ్డ ఈ పనివారికి కూడా పనికి రాలేదు. వాటిని బయట పడేశారు. ఎక్కడున్నాడు లాజరు? ఇంట్లో ఉన్నాడా? బయట ఉన్నాడా? వాకిట బయట ఉన్నాడు. బయట పడేశారు. బయట పడేసినప్పుడు ఈలోపు ఎవరికి ఆకలి ఎక్కువైంది? కుక్కలు. కుక్కలు కుక్కలొచ్చి వాని కురుపులు నాకెను. కుక్కల్ని కూడా తోలుకోలేని పరిస్థితిలో లాజరున్నాడు. ఒక్క పూట భోజనం కడుపు నిండా తినలేని పరిస్థితిలో లాజరున్నాడు. అలాంటి వాడు దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే 3 పూట్ల 3 పళ్ళాలు అన్నం తింటున్నామే, 3 పూట్ల కడుపు నిండా భార్య పిల్లలు అందరూ కూర్చొని ఆహారం తింటున్నామే, అలా బ్రతుకుతున్న మనం దేవుని కోసం బ్రతకలేమా? ఏమీ లేని లాజరు దేవుని కోసం బ్రతికితే అన్నీ ఉన్నా నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు? ఆలోచించు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. దేవుని కంటే లాజరు కంటే శ్రేష్టమైన దానిలో మనల్ని దేవుడు ఉంచాడు. ఎందుకు? ఆయన కోసం బ్రతకాలని. ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తున్నాం, ఆయన కోసం జీవించాలి అని. ఆయన్ను అనుభవిస్తూ ఆయన్ని విడిచిపెట్టిన ఈ లోకం వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవునిలో ఉన్నతంగా ఆలోచిద్దాం, దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతాం. ఈ ఇచ్చిన 24వ సంవత్సరంలో కూడా మనలో ఎవరుంటామో ఎవరు ఉండమో మనకి తెలియదు. ఈ 2024 సంవత్సరంలో కూడా ఎందరం ఉంటామో ఎందరం వెళ్ళిపోతామో తెలియదు. మరలా కరోనా విజృంభిస్తుంది. మరలా కరోనా విజృంభిస్తుంది. ఎవరిని మృంగుతుందో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. కనుక జాగ్రత్తగా దేవుని కోసం బ్రతకటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుని కోసం బ్రతకటం అలవాటు చేసుకోవాలి. దేవుడు కోరుకుంటుంది అదే. నా పిల్లలు నా కోసం బ్రతకాలి. దేవుని కోసం నువ్వు బ్రతికితే ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుటుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు ఎవరికైనా ధర్మం చేశారనుకోండి, న్యాయం చేశారనుకోండి, వాటి దేవుని పేరట చేశారనుకోండి, అది మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. కొర్నేలి ఎన్నో దాన ధర్మ కార్యాలు చేశాడు. దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. వెతికి రక్షించాడు. కొర్నేలి అన్యుడు, వెతికి రక్షించాడు. పేతురుని పంపించి మరి వాక్యం చెప్పించి రక్షించాడు కొర్నేలి కుటుంబాన్ని. కొర్నేలి కుటుంబాన్ని రక్షించాడు. అదే విధంగా ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ యెరికో పట్టణములో ఉన్నటువంటి రాహాబు అనే ఒక స్త్రీ వచ్చిన వేగుల వారిని కాపాడింది. ఆమె కుటుంబాన్ని దేవుడు కాపాడలేదా? కాపాడాడు. నిన్ను కూడా కాపాడతాడు నువ్వు దేవుని కోసం బ్రతికితే. మనం దేవుని కోసం బ్రతికితే దేవుడు ఇచ్చిన అవయవాలను చూసుకొని మురిసిపోకుండా దేవుడిచ్చిన అవయవాలను దేవుని పని కోసం వాడే వారంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని ఎక్కువగా చేయాలి, దేవుని కోసం నా కష్టాన్ని ఇవ్వాలి, దేవుని కోసం నా బ్రతుకునివ్వాలి అని చెప్పి మంచి తీర్మానం చేసుకొని దేవుని కోసం బ్రతుకుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు ప్రకటించే భాగ్యాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామచంద్రారెడ్డి గారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న వ్యవసాయంలోను, పనుల్లోను, ప్రయాణాల్లోనూ తోడుగా ఉండి క్షేమముగా కాపాడండి తండ్రి. పులివెందల నుంచి ఎంతోమంది మీ పిల్లలు, మీ సంఘము తండ్రి, మీ పిల్లలు కూడి వచ్చారు. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ వాక్యాన్ని వినటానికి వచ్చిన ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఈ మాటలు ప్రకటించడానికి నన్ను నిలవబెట్టిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు క్షేమముగా కాపాడి మీ కృపారెక్కల నీడలో మమ్మలను భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరూ తండ్రి, ఈ 2024వ సంవత్సరంలో మీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి.
తండ్రి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమస్తాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన చిన్నలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.